ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ. తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు పాపులర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ డివోషన్తో పాటు వాళ్ళ సేవాభావం అనమాట. ఇస్ హెల్పింగ్ నేచర్. వీఆర్ క్రియేటింగ్ అండ్ హెల్పింగ్ నేచర్. దే హ్యావ్ టు బి అండర్స్టాండింగ్ హౌ యూఆర్ గోయింగ్ టు బి a good person and in the society. How do you help for the society? అలాంటివి డెవలప్ చేయడం కోసం కిడ్స్లో ఈ యూనిటీని డెవలప్ చేయడం కోసం అలా చేస్తున్నామండి. అక్కడ ఎవరి ఈవెంట్లో వీఆర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ ద కిడ్స్కే ఎక్కువగా మేము ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి వాళ్ళని డివోషన్ సైడు ప్లస్ వాళ్ళని ఈ సొసైటీలో హౌ దే హ్యావ్ టు బి ఏ గుడ్ పీపుల్ అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు బి హెల్ప్ టు ద సొసైటీ అనే విధంగా క్రియేట్ చేయాలనేది ఒకటి మెయిన్. ఆ విధంగా చేస్తున్నాం నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి. మొన్న లాస్ట్ ఇయర్ మన విజయ్ చంద్ర గారు వచ్చారు, ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ ప్రోగ్రాంలో కూడా కిడ్సే మెయిన్ ఇన్వాల్వ్ అయ్యి కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారండి ఆ ప్రోగ్రాము. అసలుకి బాబా గారిని ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు చూడాలి బాబా గారిని. ఈ బాబా గారు ఎలా ఉంటారని తెలియదు, జస్ట్ ఒక మూర్తిలాగా తెలుసు తప్పనిచ్చి. ఇది మూర్తి బాబా గారు ఇంతకుముందు ఉన్నారనేది పెద్దవాళ్ళకి తెలుసు, కానీ చిన్నపిల్లలకి తెలియదు. వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనదర్ ఐడియా అనమాట. ఈ బాబా గారు నిజంగా ఉన్నారా లేదనేది వాళ్ళకి తెలియదు. ఆయన మూర్తిని చూస్తే ఒక ఈయన బాబా అనుకునేవాళ్ళు. ఈయన లైవ్లీగా చూడటం వల్ల నిజంగా బాబా గారు వచ్చారన్నంత ఫీల్ తోటి అంత హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు దాంట్లో. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ప్రోగ్రామ్. సో ఈ విధంగా మేము చేస్తున్నామండి టెంపుల్. బేసిక్గా ఎందుకంటే టెంపుల్స్ బాగా ఇప్పుడు ప్రతి యూఎస్లో ప్రతి సిటీలో ఆల్మోస్ట్ ప్రతి సిటీలో ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అన్ని దిక్కుల చాలా కార్యక్రమాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. గ్లోబలైజేషన్గా ఇప్పుడు ఈ షిరిడి సాయి సంస్థానం వాళ్ళు గ్లోబలైజేషన్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని టెంపుల్స్లో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అందరూ టుగెదర్ లాగా వర్క్ చేస్తున్నారండి. వెరీ గుడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఆల్ ద సొసైటీస్. బాగానే ఉన్నాయండి, అన్ని పాజిటివ్. నాకైతే చాలా బాగుంది. పర్టికులర్గా అందరు డివోటీస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు హౌ దే ఆర్. బాటమ్ లైన్ ఏంటంటే ఇట్స్ హ్యాపీనెస్ అండి. ప్రతి హ్యూమన్ బీయింగ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు బి గెట్ ఫర్ ఎనీథింగ్ జస్ట్ ఫర్ హ్యాపీనెస్. మనం ఏం చేసినా హ్యాపీగా ఉండాలని చేస్తాం. డబ్బు సంపాదించినా, కీర్తి సంపాదించినా, ఇంకోటి సంపాదించినా ఏది సంపాదించినా కానీ బాటమ్ లైన్ వీ హ్యావ్ టు బి హ్యాపీ. మనం ఎంత సంతోషంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. సో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద డివోటీస్ 99% డివోటీస్ అందరూ వాళ్ళు ఏదో రకంగా బాబాని కొలవటం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తెలియదు, కానీ బాబా ఈజ్ గివింగ్ ఎ హ్యాపీనెస్ టు ది సొసైటీ. దట్ ఈస్ ద మెయిన్ అండి. దట్స్ ద వీఆర్ ఇంప్రెస్డ్ బై దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఏ విధంగా హ్యాపీగా ఉంటున్నారు అనేది కాదు, కానీ బాబా ఈజ్ గివింగ్ ఎ హ్యాపీనెస్ టు ద డివోటీస్. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ విసా. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి నేను చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ ఐ వాంట్ సే ఫర్ ఎవ్రీథింగ్ ఇస్ ద ట్రూత్. చాలామంది ఆ టెంపుల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తారు. ఆ టెంపుల్ ఈ ప్రాబ్లం ఉంది, ఈ టెంపుల్ ఈ ప్రాబ్లం ఉంది, అక్కడ ఏదో గొడవ పెట్టుకుంటున్నారు, ఇక్కడ ఏదో గొడవ పెట్టుకుంటున్నారు, ఇదని చాలామంది చాలా వింటున్నాను. కానీ బాటమ్ లైన్ ఎవరు అర్థం చేసుకుంది ఏంటంటే ఈ గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది ఎవరు అర్థం చేసుకోరు. వాళ్ళు అర్థం చేసుకునేది నా మాట లేదు అనుకుంటారు అంతే. ప్రతి వాళ్ళు గొడవ పెట్టుకున్నా దానికోసం ఏదైనా టైం వెచ్చించి వాళ్ళు ఏదైనా చేస్తున్నా ఫర్ బాబా ఉంది. టెంపుల్ కోసం ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ కలిసి టెంపుల్ పెట్టినప్పుడు వీ ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్ రియల్లీ. అంత స్మూత్గా వెళ్ళిందంటే నేను కాదు. వీ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్స్. కొంతమంది ఇది వద్దు అంటారు, కొంతమంది అది వద్దు అంటారు, కొంతమంది నేను రూడ్గా పనిచేస్తారంటారు. ఏదైనా కానీ వాళ్ళు వద్దన్న వాళ్ళు హైలీ డివోటీస్, బాబా డివోటీస్. నేను కావాలన్న వాడిని, నేను డివోటీని. క్లాషెస్ వచ్చినా కానీ ఇద్దరం డివోటీస్మే. కానీ ఇద్దరు క్లాషెస్ వచ్చినా కానీ ఫర్ వాట్ ది క్లాష్ అంటే బాబా గురించి. అది అర్థం చేసుకోరండి చాలామంది. ప్రతి వాళ్ళు ఇప్పుడు నాకు వేరే వాళ్ళతో క్లాష్ వచ్చిందంటే ఇఫ్ ఐ ఫీల్ లైక్ హీఈస్ ఆల్సో డూయింగ్ ఫర్ బాబా, నన్ను ఎదిరిస్తుంది బాబా గురించి ఎదిరిస్తున్నాడు అనుకుంటే నాకు అతని మీద ప్రేమ ఏర్పడుద్ది. అలా కాకుండా అతను వేరే నన్ను ఎదిరిస్తున్నాడన్న ఫీలింగు నా వరకే ఉంటే అప్పుడు డిఫరెన్స్ వస్తుందండి మనుషుల మధ్య, డివోటీస్ మధ్య డిఫరెన్స్ వస్తుంది. ఆ ఎదిరించే వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు కూడా బాబా గురించే చెప్తున్నారు, మనం నమ్మే బాబా గురించే చెప్తున్నారు అని ఒక ఫీలింగ్ ఉంటే గొడవలు అనేవి ఉండవు టెంపుల్స్లో. ఏ టెంపుల్లో ఉండవండి నిజంగా. పెద్ద టెంపుల్స్లో ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఇఫ్ దే ఫీల్ ఇట్స్ ఫర్ బాబా, whoever whatever they says it's for Baba,
ఇది బాబా గురించి, మన సంస్థానం గురించి, మన సొసైటీ గురించి, మన మంచి గురించి, ఫ్యూచర్ గురించి చెప్తున్నారు అని ఆలోచిస్తే మాత్రం గొడవలు రావు. అఫ్కోర్స్ ప్రతి ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇది ఇలా చేయటం వల్ల దీనివల్ల ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి డిస్కస్ చేయడం వల్ల విల్ గెట్ ఏ గుడ్ సొల్యూషన్. అలా కాకుండా పర్సనల్గా తీసుకుంటే నేను చెప్తే వినలేదు, నా మాటకు ఎదురు చెప్తున్నాడు, అలాంటి ఫీలింగ్ ఉంటే టెంపుల్స్లో గొడవ వస్తాయండి. అదర్వైజ్ గొడవలని అస్సలు రావు. ఇది ఎన్ని టెంపుల్స్కి కూడా నేను ఇచ్చే సందేశం నేను ఫీల్ అవుతున్నాను. ప్రతి టెంపుల్లో ప్రతి వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. ఎందు గురించి? బాబా గురించి. వాళ్ళు మనీ స్పెండ్ చేస్తున్నారు. ఎందు గురించి? బాబా గురించి. వాళ్ళు పిల్లలను తీసుకొస్తున్నారు. వాళ్ళు ఇంకా 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 ఏవో కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నిటి కూడా బాబా గురించి. బాబా గారు అతను వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తారని, బాబా అన్నీ చేస్తాడని చెప్పి నమ్మకంతో బాబా గురించి అందరూ చేస్తున్నారు. అందరం బాబా గురించి చేసేటప్పుడు మనలో మనకి ఎందుకు ఈ తేడా అనేది నాకు అది ఇష్టం ఉండదు. అది అందరూ అర్థం చేసుకుంటే, అందరూ డివోటీస్ అర్థం చేసుకుంటే ఇట్స్ రియల్ అండి. అంతకు మించిన బాబా ఇచ్చే సందేశం కూడా లేదు. బాబా చెప్పేది ప్రతి మనిషికి పశుపక్షాదులను కూడా ప్రేమించమని చెప్తున్నాడు. మనలో మనం గొడవడమని చెప్పలేదు బాబా ఎక్కడ. ఆ భావం కానీ ఉంటే ప్రతి వాళ్ళల్లో ఎదుటి మనిషిని ఎవరు కావచ్చు, పెద్ద ఆయన కావచ్చు, చిన్న ఆయన కావచ్చు, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి కావచ్చు, అన్ఇంపార్టెంట్ వ్యక్తి కావచ్చు, అది అసలు ఆ డిఫరెన్స్ ఆ 4 గోడల మధ్య, బాబా గారి ఆ మందిరంలో 4 గోడల మధ్య అందరం మనం భక్తులమి, అందరం మన సమానం అని ఆ ఫీలింగ్ ఉంటే ఎక్కువ తక్కువ అనేది ఉండదు. గొడవలని సమస్యలే రావు. బాటమ్ లైన్, వీఆర్ ఆల్ ఫర్ డూయింగ్ ఫర్ బాబా. బాబా ఇస్ గివింగ్ పీస్ టు అస్. తెలుగు పాపులర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.